నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజామేచర్ల. దేశమంతా రాహుల్ గాంధీ చేస్తున్న గడబిడల మీద మాట్లాడుకుంటున్నారు. కానీ ఈలోగా అత్యంత నిశ్శబ్దంగా మరో అంశం చోటు చేసుకుంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాక తన దేశం దాటి అడుగుపెట్టిన మొదటి విదేశీ పర్యటనకు అమెరికాకు లేక చైనాకు కాకుండా నేరుగా భారత్కే వచ్చారు. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతికి, సమర్థవంతమైన నాయకత్వానికి ఈ పర్యటన ఒక సజీవ సాక్ష్యం. కేవలం పొరుగు దేశంగానే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతాలలో చైనా విస్తరణకు అడ్డుకట్ట వేయడంలో మయన్మార్ మనకు అత్యంత కీలకం. ప్రధాని మోదీ అనుసరిస్తున్న వ్యూహాత్మక చొరవ వల్లనే నేడు చైనా వైపు కాకుండా నమ్మకమైన మిత్రుడిగా భారత్ వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాలతో చైనాకున్న సంబంధాలన్నీ ఎక్కువగా సముద్ర మార్గాలే. ఆ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న కీలక దేశం మయన్మార్. ఇప్పుడు మయన్మార్ను మోదీ మన వైపు తిప్పుతున్నారు. ఈ చారిత్రాత్మక భేటీలో రక్షణ రంగానికి, సరిహద్దు భద్రతకు, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి మోదీ అత్యున్నత ప్రాధాన్యతనిచ్చారు. ఉగ్రవాదం నిర్మూలన, మయన్మార్ సరిహద్దుల గుండా సాగే అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మోదీ నాయకత్వంలో భారతదేశం కేవలం సొంత ప్రయోజనాలే కాకుండా పొరుగు దేశాల స్థిరత్వాన్ని, అభివృద్ధిని కాంక్షించే పెద్దన్న పాత్రను పోషిస్తోంది అన్నది ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పర్యటనతో అంతర్జాతీయ దౌత్య రంగాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు విదేశీ వ్యవహారాలలో నామమాత్రంగా ఉన్న భారత్ నేడు మోదీ సదూర్ విజన్ వల్ల గ్లోబల్ డెసిషన్ మేకర్గా ఎదిగింది. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన కేవలం ఒక ద్వైపాక్ష చర్చ మాత్రమే కాదు, నవ భారత్ సత్తాను, ప్రధాని మోదీ తిరుగులేని గ్లోబల్ లీడర్షిప్ను ప్రపంచానికి చాటి చెప్పిన బలమైన సందర్భం. భారతదేశం విశ్వగురువుగా మారుతున్న ఈ అద్భుత ప్రస్థానాన్ని, దేశ ప్రయోజనాలను నిరంతరం మీ ముందుకు తెస్తున్నాం. జాతీయవాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.